వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం పన్నీర్తో దమ్ వేసి ఫ్రై చేసుకుందాం. చూడండి, దానికి ఏం చేశానంటే ఒక గరిటెడు పెరిగేసాను. పెరిగేసి దీనికి సరిపోను సాల్ట్, ధనియాల పొడి, వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి. చూడండి, అల్లం వెల్లిపాయ అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకోవాలి, పాతది బాగుండదు టేస్ట్. ఒక స్పూను కారం, పచ్చిమిర్చి కొంచెం ఇట్లా చీరుకొని వేసుకుందాం, ఫ్రై బాగుంటుంది. తర్వాత ఇది సబ్జీ మసాలా, కొంచెం ఎక్కువ అక్కర్లేదు, ఊరికి స్మెల్ కోసం. ఇది సబ్జీ మసాలా ఒక పావు టీ స్పూన్ వేసాయి. ఒక ప్యాకెటే ఇది, ఒక ప్యాకెట్ కాబట్టి ఇవి వేసాయి. దీన్ని ఇట్లా కలిపేసుకుందాం, అంతే, సింపుల్గా అయిపోద్ది. ఇట్లా కలిపేసుకొని ఇవి దీంట్లో వేసుకుందాం. బాగుంటుంది ఇట్లా చేస్తే, సాంబారుకు కానీ ఏదన్నా పులుసు కూరలకి ఫ్రై లాగా చేసుకుంటే బాగుంటుంది. ఈ మిర్చి ఇట్లా వేసుకుంటే మనకి ఫ్రై చేసేప్పుడు మిర్చి నూనెలో వేగి బాగుంటాయి టేస్ట్. దీన్ని ఒక గంట అటు పక్కన పెట్టేసుకుంటే మంచిగా మ్యారినేట్ అయిపోతాయి. మ్యారినేట్ అయితే అప్పుడు మంచి టేస్ట్ వస్తాయి. చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టాలి, బయట పెడితే పాడైపోద్ది పన్నీరు. అందుకని ఒక గంట, టైం లేకపోతే ఒక అరగంట అయినా, గంట అయితే బాగుంటుంది. మంచిగా మ్యారినేట్ అయ్యి ఫ్రై చేసుకుందాం. తర్వాత పన్నీరు నానిపోయినాయి కదా, పన్నీరు బాగా నానింది. ఇప్పుడు మనం ఒక్కొక్క పీసు ఫ్రై చేసుకుందాం. పన్నీర్ మనం ఇట్లా ఒక్కొక్క పీసు ఇట్లా పెట్టేసుకున్నాం. చూడండి, ఇట్లా పన్నీర్ ఇట్లా నానిపోయిందో. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటి ఇట్లా పెట్టేసుకుందాం. చూడండి, ఇట్లా మిరపకాయలు కూడా మనము ఫ్లేము సిమ్లో పెట్టుకోవాలి. పప్పు కానీ ఏదన్నా చేసుకున్నప్పుడు మనం టమాటా పప్పు, దోసకాయ పప్పు అట్లా చేసుకున్నప్పుడు ఇట్లా సైడ్ డిష్గా బాగుంటుందండి ఇది. ఇట్లా వెడల్పాటి బాండి అయితే బాగా వస్తుంది. చూడండి, మసాలా అంతా అయిపోయింది, మంచిగా పీల్చుకుంది కదా. ఇది కొంచెం ఏమైనా ఉంటే మనం లాస్ట్లో దించేప్పుడు వేసుకుందాం. ఇప్పటి నుంచే వేస్తే ఈ కొద్దిగా ఉంది చూడండి, మాడిపోద్ది ఇప్పటి నుంచి వేస్తే. దీనిపైన ఒక్కొక్కటి పుదీనా వేసుకుందాం. పుదీనా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, అందుకని పుదీనా వేసి సిమ్లో పెట్టేసుకొని అట్లా మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇది కొత్తిమీర, దించేప్పుడు కొత్తిమీర వేసుకుందాం.
పన్నీర్ కర్రీ టమాటా పప్పులోకి కానీ దోసకాయ పప్పుకి సాంబార్కి అట్లా సైడ్ డిష్ చాలా బాగుంటుంది. ఇట్లా ఫ్రై చేసుకుంటే మామూలుగా మనం ఖాళీ కూర్చున్నప్పుడైనా పిల్లలకు 2 బాక్సుల్లో పెట్టియచ్చు, మనం ఊరికనే అట్లా తినొచ్చు. బాగుంటాయండి పన్నీర్, హెల్త్ కూడా మంచిది కదా. మరీ ఎక్కువ తినొద్దు, ఎక్కువ తింటే ఇండైజేషన్ వస్తుంది. అందుకని కాస్త ఒక 2-3 పీసుల వరకు తినొచ్చు. చూడండి పన్నీర్ కర్రీ ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఒక 10 మినిట్స్ అయితే కర్రీ అయిపోద్ది. మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఇట్లా పీసులు చూస్తే తినబుద్ధి అవుతున్నారు. దీనికి ఇట్లా మిర్చి చూడండి ఎంత బాగున్నాయి. మిర్చి నూనెలో వేగితే మసాలాలో 1 అవర్ మసాలాలో నానింది కదా. ఇంకా కాస్త వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మిగిలిన మసాలా ఉంది కదా, ఇది ఇప్పుడు వేసుకుందాం. ఫస్ట్ వేస్తే మాడిపోద్ది, అందుకని ఒక 5 మినిట్స్ అయితే దించుతాం. అనంగా వేస్తే బాగుంటుంది. ఇంకొక 5 మినిట్స్ ఉంచుకుందాం. చూడండి కర్రీ ఎంత బాగుంది. ఈజీ కర్రీ కదా, పిల్లలు కూడా చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ అయిపోయింది. ఇవాళ నేను టమాటా పప్పు చేశాను. టమాటా పప్పుకి సైడ్ డిష్ ఇది సూపర్గా ఉంటుంది. చూడండి పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇవాళ టమాటా పప్పుకి సైడ్ డిష్ ఇది. ఉడికిపోయినాయి. ఎంత 10 మినిట్స్లో అయిపోద్ది కూర, ఈజీ. మ్యారినేట్ మటుకు ఒక 1 అవర్ మ్యారినేట్ చేస్తే బాగుంటుంది. మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్లో కర్రీ అయిపోద్ది. 10 మినిట్స్ అంతే. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీ ఉంటుంది. పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఇట్లా ఒక్కొక్క పీసు అట్లా. చూడండి అట్లా 2 పీసులు ఇస్తే సరిపోద్ది. అంతేనండి పన్నీర్ ఫ్రై.